అల్లూరు జిల్లా రంపచోడవరంలో ప్రస్తుత ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి మాజీ ఎమ్మెల్యే నాగుల్పల్లి ధనలక్ష్మి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అడ్డతీగలలో ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి చేసిన వ్యాఖ్యలకు బదులుగా మాజీ ఎమ్మెల్యే నాగుల్పల్లి ధనలక్ష్మి అడ్డతీగలలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన ప్రతిసారి ఎమ్మెల్యే శిరీషాదేవి తనను విస్మరించడమే పనిగా పెట్టుకుని మీడియా సమావేశాలు పెడుతున్నారు తప్ప అభివృద్ధిపై చర్చించడం లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మహిళా ఎమ్మెల్యే కొంతమంది గెలిచారు. వాళ్ళ భర్తలు వెనకుండి వాళ్ళ రాజకీయం చూసుకుంటున్నారు. ఇది రాష్ట్రంలో ఎక్కడైనా జరిగేదే. భార్యల ఎమ్మెల్యేలుగా గెలిస్తే భర్తలు వెనకుండి చక్కబెట్టుకోవడం జరిగేది. మరి మొన్న ఏదైతే చంద్రబాబు నాయుడు చేసేటువంటి సర్వేలో నలుగురు అవినీతి టాప్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేని పిలిచి వార్నింగ్ ఇచ్చాడో అందులో మీరు కూడా ఉన్నారు. అది రాష్ట్రం అంతా తెలుసు. మీకు ఎందుకు పిలిపించాడమ్మా? అవినీతిలో కూటమి తరఫున నిలబెట్టారు, మీరు చాలా బాగా అవినీతి చేస్తున్నారని చెప్పేసి దండేసి హారతోడని పిలిచాడా? మరి ఎందుకు మీటింగ్ బయట కడపని మానేశాడు? ప్రతి ఎమ్మెల్యే పక్కన వెనుకలు చక్కబెట్టుకుంటున్నారు కదా. మరి గతంలో తిరిగి అది ఎందుకు జరగట్లేదు? అంటే అక్కడ ఏం జరిగింది, ఏం కోటింగ్ ఇచ్చారనేది మీకు తెలుసు, నాకు తెలుసు. ఇది నువ్వు చెప్పడే కాదు, నీ సర్వే రిపోర్ట్ చెప్తా ఉంది. నువ్వేమో ఒకసారి సర్వే రిపోర్ట్ తెచ్చుకొని నీ రిపోర్ట్ నువ్వు ఒకసారి చూసుకుంటే నువ్వు ఎంత కరప్షన్ చేస్తున్నావు అనేది నీకు తెలుస్తుంది. నీ కరప్షన్ మొత్తం నేను నిరూపిస్తా. నువ్వు నా ఛాలెంజ్ స్వీకరించి నువ్వు వచ్చి కూర్చో, నువ్వు స్పీకర్ ఫార్మేట్ ద్వారా నేను ఖచ్చితంగా నేను నిరూపిస్తాను. ఎందుకంటే ఇన్ని అబద్ధాలు, మా పంచాయతీ గురించి ఇన్ని అబద్ధాలు, ఇవన్నీ కూడా ఇన్ని అబద్ధాలు. నేను బోర్డు పోటీ తెచ్చేసాను అంటారు. ఏం తెలియదు, ఏం చెప్పదు. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి నువ్వు దానికి ఒక ఆధారం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే, నువ్వు అన్నావు కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పళ్ళు రాలగొట్టాలని. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను పోయి నీకు పళ్ళు రాలగొట్టగలను. కాబట్టి ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అది నిజమో కాదో కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు. పేట బ్రెయిన్ వేసుకొని ఎవరైతే చెప్తే అది మీడియా ముందుకు వచ్చి మాట్లాడుకో. తర్వాత చాలా సిగ్గుపడతావు. ఖచ్చితంగా నువ్వు ఏదైనా వింటే అది నిజమో కాదు చెక్ చేసుకో. ఏ నాలుగు కలెక్షన్ ఏ మీటింగ్ పెట్టినా, ఏ ప్రెస్ మీట్ పెట్టినా కన్స్ట్రక్టివ్ గా మాట్లాడుతుంది, ఆధారాలు చూపించి మాట్లాడుతుంది. అలా మాట్లాడగలిగితే మాట్లాడు, అంతే తప్ప గానీ ఈ రోజు నువ్వు పదవిలో ఉన్నావు, నీకు చెవులు నింపితే ఏదైనా పదవి వస్తావో లేకపోతే నువ్వు వర్క్ చేస్తావో అని చెప్పేసి ఎవడో వచ్చి నీ చెవులో ఏదో చెప్తే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెప్పు తీసుకొని నేను కూడా నీ పళ్ళు రాలగొట్టగలను శిరీష అని చెప్పేసి నేను మీడియా ద్వారా నీకు చెప్తా ఉన్నాను. నీకు దమ్ము ఉంటే, నువ్వు దమ్మున్న ఆడదాని అయితే నీ దమ్మున్న ఆడదాన్ని నీ ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేశాను. నీకు దమ్ము ఉంటే నువ్వు ప్లేస్ డిసైడ్ చేసి నాకు చెప్పు, నేను వచ్చి కూర్చుంటాను. నీ అవినీతి ఏంటో కూడా నేను తేలుస్తానని చెప్పేసి